విరహంని మొట్టమొదట మోహాన్నే పొందాడు. ఆ తర్వాత కురుక్షేత్రానికి వెళితే దేవతల్ని యాగం చేస్తే ఓర్వశీలోకాన్ని పొందాడు. శోకం పూర్తయింది. అప్పుడు అన్నట్ట, ఈ పురాతనమైన మోహావస్థ ఎంత ఇబ్బంది కలిగించింది. నేను శయ్య మీద విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఆ వరుసని నగ్నమైనటువంటి నృపుణ్ణి చూచింది ఆవిడ. చూసేటప్పటికి పిచ్చివాళ్లాగా ఆవిడ వెళ్ళిపోతే హే భార్య తిష్ట అంటూ బయలుదేరి వెళ్ళానా. ఆ ఓరోసీ భోగం అనేటటువంటిది ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా తెలుసుకోలేకపోయాను కదా అని అప్పుడు ఆయన గానం చేశాడు. ఓరోసి ఆలింగనం చేసుకున్న ఉన్నప్పుడు విషయాన్ని గుర్తించి ఆహా ఎంత మోహంలో పడిపోయినా నేను అనుకున్నాడు. వాస్తవంలో చూస్తే జ్ఞానదృష్టి దాకా అక్కర్లేదు, వాస్తవిక దృష్టితో పరిశీలిస్తే ఎవరి శరీరమైనా బాగా అందమైనటువంటి పిల్లండి ఆమెను విడిచిపెడితే ఎలాగా అన్నాడు. అందమైన పురుషుడండి విడిచిపెడితే ఎట్లాగా అన్నాడు. అయినా పైన ఉండే చర్మాన్ని ఒకదాన్ని తొలగిస్తే లోపల ఉండే పదార్థాలు అందరికీ తెలుసు. మన శరీరమే పై చర్మం తొలగితే అక్కడ ఉండే పదార్థాన్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి కోయించుకుని మరీ దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. లోపల ఉండేది కదా పదార్థం. ఇంకా విచారణ చేస్తే లోపలికి వెళ్ళేటప్పటికీ మూత్రకోశం, పురీషకోశం, రక్తం ఈ మొదలైనవే లోపల ఉంటాయి. ఆ దృష్టితో ఏ శరీరాన్ని చూచినా కనబడేవి అవే కనబడతాయి తప్పిస్తే ఈ సౌందర్యాదులేమీ భాషించవు. ఆ మోహం వచ్చేటప్పటికి మాత్రం దాంతో ఈ కామ వ్యాపారాల కోసం ఎన్ని యుద్ధాలు లోకంలో జరిగాయి ఇవన్నీ కూడా తెలుసు అందరికీ. చక్రవర్తి అంతటి వాణ్ణి నేను ఆమె వ్యామోహంలో పడిపోయినానా అనుకున్నాడు. ఎవరిట్లాంటి దౌర్భాగ్య స్థితిని పొందుతాడు? మనస్సు అనేటువంటిది పరమాత్మ యందు లగ్నం చెయ్యని వాడు పొందుతాడు. అది పొందితే ఇప్పుడు ఆ అవసరం ఏం లేదు కదా. పైగా ఊర్వశి ఎట్లాంటిదయ్యా, పుంశ్చరి అనేకమైనటువంటి పురుషులతోటి సంబంధం కలిగి ఉంటుండేటటువంటిది ఆమె. అందుచేత ఆ అగ్నిలో ఆహుతులు పోస్తూ ఉన్నంతసేపు ఎట్లా తృప్తి చెందదో భోగాలను అనుభవిస్తున్నంత వరకు కూడా ఆ దృష్టి పోదు. కనుక ఈ శరీరం అనేటువంటిది ఎవరిది అనని తల్లిదండ్రులదా కన్నారు కనుక, లేదా పెళ్లి చేసుకుంది కనుక భార్య, కూలి జీతం ఇచ్చి ఉద్యోగం చేయిస్తున్నాడు కనుక స్వామిదా, లేదా చనిపోయిన తర్వాత అగ్నిహోత్రంలో పడిపోతుంది కనుక అగ్నిదా. ఇలా చూస్తే అసలు వస్తుతః కుక్కలు గరదలు వాటిదా అది కూడా చెప్పారు పాపం. ఈ అపవిత్రమైన ఈ దేహంలో ఎందుకయ్యా ఈ వ్యామోహం అంతా కూడా? ఇందులో ఒక్కటి పవిత్రమైంది లేదు. జుట్టు పుట్టుకుంటే చేతి అడుపుకోవాలి, ఏ పని చేయడానికి పనికిరాదు. పొరపాటున జుట్టు చేతికి తగిలిందనుకోండి సంధ్యావందనం చేసుకుంటూను అపౌప స్పృశ అనాలి. నాభి కిందు భాగాన్ని చేత్తో ముట్టుకుంటే జలస్పర్శ చేయాలి. అంతా అపవిత్రమే దీంట్లో ఉండేది. గట్టిగా మాట్లాడితే లోపల పురుగులుంటాయి, కడుపులో పురుగులు పడుతూ ఉండడం అనేది బాగా ప్రసిద్ధంగా ఉంది. ఈ విధంగా చూస్తే విజ్ఞుడు ఏ విధమైన ఆసక్తి దేని యందు పొందడయ్యా. లేకపోయేటప్పటికీ ఇదిగో ఈ క్షోభ, ఇంద్రియ మనఃప్రభృతులైనటువంటి వాటి యొక్క క్షోభ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. చూడని పదార్థం, వినని పదార్థం వాటి వల్ల కూడా క్షోభ కలుగుతుంది అన్నారు. అక్కడ ఏదో ఉందిట, ఏదో తెలియదు. దానికోసం కంగారు పడి ఎండల్లో బయలుదేరి పరిగెడుతూ ఉండడం. కనుక ఇంద్రియములు సుఖములను కానీ, లేదా ఐశ్వర్యములను కానీ, లేదా స్త్రీలను కానీ వీటి వేటి యందు విశ్వాసాన్ని పొందకూడదు. ఇంద్రియ వర్గం మీదే అసలు నమ్మకం ఉండకూడదు అన్నారు. ఇంద్రియాలు ఏ సమయంలో ఏం చేస్తాయో తెలియవు కనుక అని. ఎవరైతే శ్రద్ధతో భగవద్భక్తి పరాయణులై శ్రవణ గానాదులను చేస్తూ ఉంటారో వాళ్ళు భక్తిని పొందుతారు. అటువంటి భక్తి పొందినటువంటి వారికి లోకంలో ఇంకా పొందవలసినదంటూ వేరే మిగిలేదేమీ లేదు. భగవంతుడైనటువంటి వాడు పరమాత్మ అగ్నిని సేవిస్తూ ఉంటే చలిబాధ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. అగ్నిని దగ్గర పెట్టుకుంటే కాంతిని చీకటి అనే బాధ ఉండదు. అదే పరమాత్మ యొక్క స్వరూపము అన్నమాట. కనుక లోకంలో సంసార సముద్రంలో ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటారు. నీళ్లలో మునిగిపోతూ పైకి వెళ్తూ ఉండేటటువంటి వాళ్ళులాగా బ్రహ్మవేత్త అయినటువంటి వాడు మాత్రం పరమాత్మను ఆశ్రయించే ఉంటాడు. కనుక లోకంలో వస్తుతః ఆలోచన చేస్తే దేవతలందరూ బంధువులే, శరీరంలోనే ఉన్నారు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత. వాళ్ళు ఈ దేవతలకందరికీ అధిష్టానభూతమైనటువంటి నా స్వరూపమే. కనుక ఉద్ధవా, ఈ పురూరవుడు అనేటువంటి వాడు ఊర్వశీదేవి యొక్క లోకంలోంచి నిస్పృహుడై సంగములన్నింటినీ పరిత్యాగం చేసి యథేచ్ఛంగా తర్వాత సంచరించాడు అన్నారు.
ఇది శ్రీమద్భాగవతే ఏకాదశస్కంధే షడ్వింశోధ్యాయः శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. ఉవాచ క్రియాయోగం సమాచక్ష భగవదారాధనం ప్రభో తస్మాత్ త్వాం యథార్చంతి సాత్వతా సాత్వతర్షభాః. ఉద్ధవుడు అడుగుతున్నారు, ఆయన పరమాత్మ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఏ స్వరూపములో నిన్ను ధ్యానం చెయ్యాలి, ఎట్లా ఆరాధన చేస్తూ ఉంటారు, అటువంటి ఆరాధన రూపమైన కర్మయోగాన్ని నాకు చెప్పవలసింది. నారదుడు, బృహస్పతి, భగవంతుడైనటువంటి వ్యాసుడు భగవదారాధన రూపమైనటువంటి కర్మయోగం చాలా మంచిది అని చాలాసార్లు చెబుతూ ఉంటారు, చెప్పారు. అయితే ఆఖరికి నువ్వు కూడా బ్రహ్మదేవునకు ఈ ఉపదేశమే చేశావు. బ్రహ్మదేవుడు తన పుత్రులకు కూడా ఇదే చెప్పాడు. భగవంతుడైన శివుడు కూడా పార్వతికి ఇదే చెప్పాడు. వర్ణాశ్రమ ధర్మములు, స్త్రీశూద్రాది ఈ వ్యవహారములు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటే వాళ్ళు పరమాత్మను ఆరాధించాలి అని చెప్పారు. ఓ విశ్వేశ్వర, కర్మబంధ విమోచనాన్ని కలిగింపచేసే ఈ సాధనాన్ని మరి నీ ఎందుకు కాస్తో కోస్తో ప్రీతి కలవాడ నేను ఒప్పుకున్నావు కదా, కాబట్టి నాకు చెప్పవలసింది అన్నారు. అంటే చెబుతున్నారు పరమాత్మ అపారమైనటువంటి పరమాత్మను నన్ను అని ఆయన చెబుతున్నారు. ఆరాధన స్వరూపం అనేటువంటిది కర్మకాండకు అంతమనేటువంటిది లేదయ్యా అని. అయినా సంక్షేపత చెబుతాను విను. నా పూజను చెయ్యాలి అంటే పురుష సూక్తాది మంత్రములతో చేస్తే వైదికమవుతుంది, తంత్రశాస్త్రోక్తములతో చేస్తే తాంత్రికమవుతుంది, అష్టాక్షరాది మంత్రములతో చేస్తే పౌరాణికమవుతుంది. అట్లా 3 రకాలుగా ఉన్నది. ఇందులో వాడి అర్హతను అనుసరించి వాడి ఇష్ట ప్రకారం పూజ చేయవచ్చు, తప్పేం లేదు. అయితే తన వేదములు ఒక్కొక్క శాఖలో పుట్టాము అనుకుంటున్నాం కదా, దాని చేత బ్రాహ్మణత్వాన్ని పొందాడు కనుక శ్రద్ధాపూర్వకంగా ఎలా పూజ చేయాలో అందులో చెప్పబడిన విధానంగా చేస్తే అది చాలా మంచిది. లేదా ఎక్కడెక్కడ ప్రతిమ ఎందుకు చేస్తానంటావా, సంతోషం. భూమి మీద చేస్తానంటావా, సంతోషం. అగ్ని, సూర్యుడు, జలం, ఆఖరికి హృదయం, లేదా ఒక బ్రాహ్మణుడు లేదా గురువు గారు, ఇట్లా వాళ్ళని పరమాత్మ అనే భావనతో పూజ చేయడం ప్రారంభించాలి. పూజకు పూర్వం వీడు చేయవలసిన పని ఏమిటయ్యా అని దంతధావనం చేసుకోవాలి. వేదిక తాంత్రిక మంత్రములతోటి స్నానాదులు చెయ్యాలి. ఆ తర్వాత వేదోక్తములైన సంధ్యోపాసనాది నిత్యకర్మలను చేసుకోవాలి. ఆ తరువాత ఈశ్వర ప్రీత్యర్థమై సంకల్పం చేసి పూజ చేయడం ప్రారంభించాలి. అది కర్రైనా, రాయినా, లేదా ఇతడి మొదలైన లోహాలతో తయారు చేసిన మట్టి అయినా, చిత్రం మీద రాసినా, లేదా ఇసుకతోటి ఏర్పాటు చేసుకోవడం, లేదా అట్లాగే అట్టే పెట్టేయడం. దేవతార్చన ఇత్యాదుల్లో రోజు ప్రాణప్రతిష్ఠ ఉండదు, దాన్నే పూజ చేస్తూ ఉంటారు. అందుచేత శిఖత ప్రతిమ ఉన్నది, ఇసుకతో తయారు చేసింది. ఏదో చెయ్యండి ఇట్లా. ఈ విధమైనటువంటి వికల్పంతో ఆవాహన విసర్జనాదులన్నీ ఉన్నాయి. అందులో మళ్ళీ రహస్యం ఏంటంటే చిత్రంగా వేసినటువంటి ప్రతిమ అంటే రంగులతో దిద్దినటువంటి ప్రతిమ అయితే దాని దగ్గరికి వచ్చేటప్పటికీ నీళ్లు చల్లి స్నానం చేయకూడదు, ఊరికే మార్జన మాత్రమే చెయ్యాలి, కరిగిపోతుంది. అసలు స్వరూపం పోయిన తర్వాత వీడి మనస్సు ఎక్కడ నిలబడుతుంది కనుక. అదే రాతి ప్రతిమ లాంటివి అయితే చక్కగా వాటికి హాయిగా స్నానాదులు ఇవన్నీ చెయ్యాలి. ప్రతిమ అయితే దానికి అన్నింటికీ కూడా ఆ ప్రతిమను స్నాన వస్త్రాదుల చేత అలంకరించడం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటిది అన్నారు. రోజు కొత్త బట్టలు ఎక్కడ పెట్టగలండి, దేవుడికి పూజనా మానేస్తాం కానీ అని అనొచ్చు, అక్కర్లేదు. 2 కొత్త బట్టలు కొని ఏ రోజుకు ఆ రోజు నిర్మాల్యంగా తీసిన 2 దాన్ని శుభ్రంగా ఉతికి ఆరవేసి మొన్నాడు మళ్ళీ ఆ బట్టలు దేవుడికి పెడుతూ ఉండవచ్చును అని ఉన్నది మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి ఒక విధానం. అంటే 2 జాబులు కనుక ఏర్పాటు చేసుకుంటే దేవుడికి రోజు బట్టలు పెట్టచ్చు కొత్తగా. విహితములైనటువంటి ద్రవ్యములు అగ్నిహోత్రంలో హోమం చేయాలి. విహితములైనటువంటి పూజా ద్రవ్యాలను వినియోగించాలి. పాద్య, అర్ఘ్య, ఆచమనీయ ఇత్యాదులన్నీ కూడా పాద్యానికి, అర్ఘ్యానికి, ఆచమనయానికి 3 పాత్రలు విడివిడిగా పెట్టాలి. అంతేకాని కళ్ళు కడుక్కున్న నీళ్ళే చేతులు కడుక్కోవడానికి, అవే ఆచమనం చేసి తాగడానికి ఇట్లా ఉంటే బాగుంటుందా? ఓ బిందుని నీళ్లు ఎట్టుకొచ్చి అందులోవే కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చాం, అందులోవే ముఖం కడుక్కోమన్నాం, అందులోవే తాగమంటున్నాం. అది చూసేవాడికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కదా. వీడికే ఎబ్బెట్టుగా ఉంటే మరి దేవుడి దగ్గర ఇచ్చేస్తాము అంటే ఒకే సింపులోంచి అన్నీ కూడా అది యుక్తమైనటువంటి విషయం కాదు అని. ఈ విధంగా చూస్తుంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఉపచారాలన్నింటినీ సంకల్పించి ధర్మజ్ఞాన వైరాగ్యేశ్వర్యాదులతోటి శయ్య, చక్కని మంచం, ఆ పరుపు, దాని మీద ఉయ్యాల ఊపుతూ ఆ శయనోత్సవం చేస్తారు. ఎంత బాగుంటుందో ఆ స్వరూపాన్ని చూస్తే. అట్లా అధర్మాదులన్నింటినీ కూడా విడిచిపెట్టేసేయాలి. ఆ పరమాత్మ యొక్క ప్రతిమలో కూడా ఈ సమస్తమైనటువంటి జగత్తుని కూడా భావన చేసి పూజ చేయాలి అని అన్నారు. వాటికి మళ్ళీ శక్తులు ఉన్నాయి కొన్ని, ఆ శక్తులన్నింటినీ అక్కడ ఆవాహన చేయాలి.
ప్రతిమ దగ్గర ఉన్నా ఎక్కడ ఉన్నా సుదర్శన చక్రం, పాంచజన్య శంఖం, కౌమోదకీ కదా, ఖడ్గం, ధనుస్సు, హలం, ముసలం, బాణాలు, కౌస్తుభమాణిక్యం మాలలు, శ్రీవత్సం, సునంద, గరుడు, ప్రచండు, ఈ మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ అంగపరివార దేవతలు అన్నింటినీ ఆవాహన చేసి పూజ చేయాలి. వేదంలో కొన్ని అనువాకాలు ఉన్నాయి, సువర్ణం ఘర్మం అని చెప్పేసి. అట్లాంటి అనువాకాలతో పరమేశ్వరునికి స్నానాదులు చెయ్యాలి. సాక్షాత్ పరమాత్మ అక్కడ కూర్చున్నాడు అనేటువంటి భావనతో చెయ్యాలి అని అన్ని ఇట్లా పూజా విధానములన్నింటినీ వర్ణించారు. సో గృహయోక్త విధానంగా అగ్నిహోత్రంలో హోమాలు చేయాలి. అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి పువ్వులేసి పూజ చేస్తానయ్యా అంటే లాభం లేదు, నెయ్యి హోమం చేయవలసిందే అక్కడికి వెళ్ళేటప్పటికీ. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని భావన చేసేటప్పుడు సువర్ణ సదృశమైనటువంటి శంఖచక్ర గదాపద్మ, చతుర్భుజ శోభితమైనటువంటి పీతాంబరధారి అయిన కిరీట, కంగణ, కటిసూత్ర, అంగద, కౌస్తుభ వీటన్నిటితోటి ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ స్వరూపాన్ని భావన చేయాలి. ఇలా ఆ తర్వాత అగ్నిలో ఉన్నటువంటి పరమాత్మనే భావన చేస్తూ వారందరికీ కూడా ఆ హోమాలని చెయ్యాలి. ఆ తర్వాత మూలమంత్ర జపం చెయ్యాలి. ఆచమనం, ఈ మిగిలినటువంటి ఆ నిర్మాల్యం విశ్వక్సేనాదులకు ఇవ్వాలి. మనం గుళ్ళో ఈశ్వరుడి గుళ్ళో అయితే బాగా అనుభవం, అది అటుకొచ్చి నందికేశ్వరుడి మీద పెడతాం. మనం ప్రసాదం తీసుకోవచ్చు, తీసుకుంటే కొద్దిగా తీసుకుని కొంత పెట్టాలి. ఈశ్వర ప్రసాదం తీసుకోకూడదని ఒక నియమం, అది మానవ ప్రతిష్ఠ ఇదే పనికిరాదని ఇంకో నియమం. అన్నింటికీ ఒక్కడే చివరికి సమాధానం చెప్పారు. నువ్వు కోరి ఇంకొక ప్రకాశక పట్టరారా, ఇంకో 2 అరటిపళ్ళు పెట్టరా అని వాడిని పీడించి పుచ్చుకోకూడదు. వాడితో ప్రసాదం ఇస్తాడు, అందులో కొంత భాగాన్ని నందికేశ్వరుడికి సమర్పించి మిగిలిన ప్రసాదం పుచ్చుకోకపోతే దోషం అయినా అని చివరికి తేల్చారు. ఎక్కడైనా ఈశ్వరుడి గుళ్ళో ప్రసాదం పరిత్యాగం చెయ్యాలి అనే మాటకర్థం ఇంతవరకే చెప్పాలి అని ఆ సకల వచనములను చేర్చినటువంటి సిద్ధాంతం. ఈ విధంగా ఈ రకమైన పరమేశ్వరారాధన చెయ్యకుండగా తాను మాత్రమే తినేటటువంటి వాడెవడున్నాడో వాడు విడ్భుకు, అంటే మలాన్ని తింటున్నాడు అని అన్నారు. అలా పరమేశ్వరుని ఆరాధన చెయ్యకుండగా ఉంటే, లేదా స్వదత్తమైన పరదత్తమైన దేవతాలయములకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని అపహరిస్తే వాడు వర్షాణం అయుతాయుతం 10,000 ఇంటూ 10,000 అన్ని సంవత్సరములుగా, అంటే 10 లక్షలు అవుతుంది చూపించగాను, వాడు నరకంలో తన మలాన్ని తాను తినే పురుగు అవుతాడయ్యా అన్నారు. ఎన్ని దేవాలయాల యొక్క డబ్బులు ఎక్కడా కనబడకుండా పోతున్నాయి అనేటటువంటి విషయాన్ని మహాత్ములు చాలామంది మనకి పేపర్లలో చూపిస్తున్నారు. పరమేశ్వరుడు రక్షించాలి వారిని మన్ని కూడాను, విన్నందుకు మన్ని, చేసినందుకు వాళ్ళని. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే ఏకాదశస్కందే 27వ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. శ్రీ భగవానువాచ పరస్వభావకర్మాణి న ప్రశంసేన్న గర్హయేత్ విశ్వమేకాత్మకం పశ్యన్ ప్రకృత్యా పురుషేణ చాగా. ఎవరో ఏవేవో వాళ్ళ స్వభావాలను బట్టి చేస్తుంటారు, మంచి చేస్తారు, చెడు చేస్తారు. అయ్య బాబోయ్ ఎంత గొప్ప పని చేశాడో, అయ్య బాబోయ్ ఎంత పని నీచి పని చేశాడు, రెండూ తప్పే నాయన అన్నారు. ఎందువల్ల అని వాడిని ప్రకృతి మామూలు దృష్ట్యా చూస్తే నిందించినందువల్ల పాపం వస్తుంది, చెడు చేస్తే వాడు పొందుతాడు, మీకెందుకు బాధ, వాడిని నిందించద్దు. ప్రశంస చేయవచ్చు కదా మంచి పనులు చేస్తేను అని, అక్కడ ఇబ్బంది ఉంది. చేసిన వాడు వీడా పరమాత్మ చేస్తే వీడిని ప్రశిస్తా ఉంటామేమిటి? వేదంలో చెబుతారు మనుష్యుల్ని ప్రశంస చేస్తే అదో దోషం, నారాశికంసి అని కవులకు దోషం వస్తుందన్నారు. ఎందుకంటే మనుష్యుల్ని ప్రశంస చేస్తారు కనుక అని. దైవమును మాత్రమే ప్రశంస చేసేవాడైతే ఇబ్బంది లేదు. కావ్యాలు రాసినటువంటి వారు వాల్మీకి మహర్షులు, వాళ్ళకి దోషాలు లేవు. మరి లోకంలో అలా చేస్తున్నారా? ఎవడో మహారాజుని తీసుకున్నారు, లేదా ఇంకో ప్రబుద్ధుడిని ఉన్నో తీసుకున్నారు, వాడి చరిత్ర నా చరిత్ర రాయంటారట. ఆ చరిత్రలు రాస్తే వాళ్ళకి దోషము అనని. లోకంలో ఇతరుల యొక్క స్వభావ కర్మలని నింద చేసినా ప్రశంస చేసినా ద్వైత భావంతో కూడుకునే చేస్తున్నాడు అనేది వాస్తవం. పరమాత్మ ఒక్కడేనన్నట్టయితే ఆయన్ని ప్రశంస చేయాలి. అందుచేత జీవుడనేటువంటి వాడు ఈ ద్వైత భావనను వదిలిపెడితేనే కానీ జ్ఞానం అనేటువంటి లక్షణం వాడికి రాదు. కనుక జీవుడనేవాడు ఏకాకిగా ఉండి ఆ మనస్సుతో ఈ మాయాబద్ధుడైపోయినట్లయితే చాలా ప్రమాదం.
ఈ మనస్సు అనేటువంటిదే లయం చేసినట్లయితే వాడు సుషుప్తిని పొందుతున్నాడు. లోకానుభవంలో చూస్తే అది మృత్యువుతో సమానమైనటువంటిది అని. అట్లాగే ఆత్మ సంపర్కం లేని స్థితిలో ఉన్నది అది. కాబట్టి తన స్వరూపం కూడా తాను తెలుసుకోలేకపోయినటువంటి వాడు అవుతున్నాడు. కనుక ఈ ద్వైతం అనేటటువంటిది ఏ వస్తువు విషయంలోనైనా మంచి చెడు అనేటటువంటి వాటికి స్థానభూతమైనది కాదు. ఒక్క పరమాత్మ ఒక్కడే అనేటటువంటి స్థితికి వెళ్ళాలి వాడు. కనుక మనస్సులో నోటితో చెప్పినా, మనస్సులో ధ్యానం చేసినా, లేదా శరీరంతో ఏవో భేద కృత్యములను చేసినా ఇవన్నీ మిథ్యాస్వరూపమే తప్ప అంతకు మించి ఏమీ కనపడటం లేదు. ధ్యానం ఎండలో గడితే నీడ కనపడింది. ఈ నీడ వేరే వస్తువా, వీడు వేరే వస్తువా అంటే వీడక్కడ ఉన్నంతసేపు ఉంటుంది నీడ, ఎదులకు వస్తే అది లేదు. అలాగే ఈ మనస్సు అనేటటువంటి భ్రాంతితో కూడుకుని ఉన్నప్పుడు ఈ దేహేంద్రియాది భావములు ఇవన్నీ కలిసి మృత్యురూపమైనటువంటి భయాన్ని చేకూర్చేటటువంటి అవుతాయి. కనుక ఈ ఆధ్యాత్మికాది గుణస్వరూపములను ఏవైతే చెప్పామో, ఆధ్యాత్మికమో ఆధిభౌతికమో ఆధిదైవికమని లేక సత్వరజస్తమో గుణములని, దాని చేత జగత్తంతా సృష్టింపబడింది అని తెలుసుకోవయ్యా. ఈ జ్ఞానాన్ని పొందడానికి ఉపాయం ఏమిటి అని ప్రత్యక్షంగా ఘటాధికారులను చూస్తున్నాం. ఈ ఘటాధికారు ఎంతసేపు ఉంటున్నాయి అని పూర్వం ధర్మశాస్త్ర ప్రకారం మట్టి కుండలతోటే వండుకోవాలి. ఆ మట్టి కుండలు పౌర్ణమి నాడు వదిలిపెట్టేసేస్తే పాడ్యమి నాడు కొత్తవి తీసుకుని మళ్ళీ అమావాస్య దాకా అవి పారేసేసి మళ్ళీ పాడ్యమి నాడు కొత్తవి తీసుకుని మళ్ళీ పూర్ణిమి దాకా పక్షానికి ఒకసారి మార్చేసేయాలి అన్నారు. అది దృష్టిలో పెట్టుకుని పాపం శాస్త్రకర్తలు మనకి ఘటోదాహరణ ఇస్తూ ఉంటారు. ఇవి అశాశ్వతము, బదలైపోయేవి, పడైపోయేవి అని ప్రతివాడికి తెలుసున్నటువంటిది. ఆ తెలిసి కూడా దీని యందు శాశ్వతత్వ బుద్ధిని పొందడం అనేటటువంటిది ప్రమాదాన్ని కలిగింపచేస్తోంది. పరమాత్మ స్వరూపభూతమైనటువంటిదై అదే జగత్ సృష్టి స్థితి లయాల్ని చేకూరుస్తూ ఉన్నది కదా. ప్రయోజ్యకర్త, ప్రయోజకకర్త అని ఇద్దరు ఉంటుంటారు. పరమాత్మ తానై ప్రేరణ చేసి వీటన్నింటినీ సృష్టి చెయ్యకపోయినా, ఇవన్నీ వారి వారి కర్మవశం చేత సృష్టింపబడుతున్నా ఆయన్ని కర్తగా వీళ్ళు భావన చేస్తుంటారు. అలాగే అది పరమాత్మ భావన మర్చిపోయి చివరికి నేనే సృష్టి చేశాను అనే స్థితికి వస్తూ ఉంటాడనమాట. ఇది వచ్చేటప్పటికీ ఆత్మస్వరూపం పోయేది. ఆ ఆత్మస్వరూపం వీడికి కనపడేది కాదు. ఆధ్యాత్మికాది త్రివిధమైనటువంటి రూపాలని నేను చూసినటువంటి వాడి జగత్తంతా మాయావిరచితము అని తెలుసుకుంటాడు వాడు. వాస్తవంలో నిస్సంగుడై సంచరిస్తే ఏది కనపడుతున్నదో అదంతా యద్వైతం తత్ అసత్, రెండవ వస్తువు ఉన్నది అనుకునేది వాస్తవంలో ఉండేది కాదు. అంటే దేని యందు సంగబుద్ధి అనేది కలగదు. ఇప్పుడు ఉద్ధవుడు అంటున్నారు, ఆత్మ జ్ఞానరూపం అంటున్నావు, అగ్ని స్వప్రకాశం ఉన్నావు. అగ్ని స్వప్రకాశము పరప్రకాశము కూడా అయి ఉన్నది. దేహం అనేటువంటిది జడం, ఇది కేవలం కాష్టంలాగా ఇతరుల చేత ప్రకాశింపబడే స్వరూపం కలిగినదే అయ్యున్నది. కనుక దీనికి జన్మమరణ ప్రవాహాలన్నీ కూడా వస్తున్నాయి. ఆత్మకు రావు, దేహానికి మాత్రమే వస్తున్నాయి అని. మరి జన్మమరణ రూప ప్రవాహ రూపం అప్పుడు పుట్టాను ఇప్పుడు చచ్చాను అంటున్నాడు కదా, ఇది ఎలా కుదురుతుంది మరి అప్పుడు అంటే భగవంతుడు చెబుతున్నారు, నాయన దేహేంద్రియ ప్రాణాదులతో కూడుకున్నటువంటి వాడే ఆత్మ సంబంధాన్ని పొందినప్పుడు మిథ్యాభూతమైన జగత్తంతా కూడా ఇవన్నీ నావి అని అనుకున్నంత వరకు సత్యం, ఇవన్నీ నావి కావు అనేటటువంటి భావన కలిగితే అప్పుడు మిథ్యాభూతమైనటువంటిది అవుతుంది. అది ఎట్లాగా అని స్వప్నంలో పెద్ద పులి కనపడింది. అది నిజమైన పెద్ద పులి ప్రతివాడికి తెలుసు కదా, కానీ భయపడుతున్నాడా లేదా ఆ అవస్థలో. అట్లాగే లోకమునందు మిథ్యాభూతమైన వస్తువులను చూసి కూడా సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు. అంటే దానికి ఇంకా ఓ చిన్న ఉదాహరణ చెప్పారు. పామును తాడు చూసి పామునుకున్నాడు, చెమట్లెట్టేశాయి, అది ఉండక్కర్లేదు ఆ పదార్థం, వీడి భావన మాత్రమే. చెమట్లెట్టేయడం మొదలైనటువంటి లక్షణాలు అది పాము కాదురా తాడు అని మాత్రమే అని ఎవరైనా వచ్చి చెప్పితే తెలియబడితే రజ్జుజ్ఞానం కలిగినప్పుడు అప్పుడు ఈ చెమట్లు ఇవన్నీ తగ్గుతున్నాయి క్రమంగా. అట్లాగే మిథ్యాభూతమైన వస్తువుల్లో కూడా వీడి యొక్క భావన విశేషం చేత అనర్థములు అనేటువంటివి పుడుతున్నాయి, సుఖదుఖ భ్రాంతి అనేటువంటివి కూడా కలుగుతున్నాయి అనని. శోక మోహ హర్ష క్రోధాదులన్నీ కూడా ఈ జన్మ మృత్యు ప్రవాహ రూపమైనటువంటి అహంకారయుక్తునకే తప్ప వస్తుతః ఆత్మకు అనేటువంటివి లేవు. అవి ఆ అహంకారం అనేటువంటిది కనుక బంధం,
అది నివృత్తమైతే ముక్తి అని చెప్పారయ్యా శాస్త్రకర్తలు చెప్పినటువంటి మాట అని. దీన్ని ఎట్లా తెలుసుకోవడం అన్నావా? జ్ఞానం అనేటువంటిది ఒక్కటే మార్గం. ఈ జగత్తుకి కారణము, దీన్ని ప్రకాశింపచేసేది, దీన్ని చివరికి లయం చేసేది అన్నీ కూడా ఒక్కటే అనే స్వరూపాన్ని, వివేకాన్ని వాడు పొందితే ఆ జ్ఞానం అనేటువంటి స్వరూపం వీడికి లభించినట్టు అన్నమాట. అయితే ఈ కాలాది స్వరూపముల చేత, నామరూప భేదం చేత వివిధములైనటువంటి వ్యవహారాలు జరగడానికి నేనే కారణం. అంటే నా చేతన సంబంధం ఉన్నప్పుడే, పరమాత్మ సంబంధం ఉన్నప్పుడే ఈ వ్యవహారాలన్నీ, ఈ భేదబుద్ధిని కూడా పొందుతున్నారు. అక్కడ ప్రధాన కారణం అహంకారం, మమకారము అని. వాటి యొక్క తురీయ స్థితిని తెలుసుకోగలిగినట్లయితే అన్వయ వ్యతిరేకాదుల చేత సమాధ్యాదుల్లో సత్యమే, బ్రహ్మే ఒక్కటే సత్యము, మిగిలినవన్నీ మిథ్యా అనే జ్ఞానం వాడికి తెలుస్తూ ఉంటుంది. ఇంకొకటి చేత పుట్టింపబడినటువంటి పదార్థం, ఇంకొకటి చేత ప్రకాశింపబడినటువంటి పదార్థం, ఎవడు పుట్టించాడో, ఎవడు ప్రకాశకుడో వాడికంటే వేరు కాదు ఇది అని ఒక్కొక్క వస్తువుని కార్యకారణ జాతాన్ని ఏకత్వం చేసుకుంటూ చూచినట్లయితే వాడికి ఈ మిథ్యాజ్ఞానం అనేటువంటిది పోతుందయ్యా. ఈ బ్రహ్మతో జగత్తంతా అభిన్నమైనటువంటిదే, అందులోంచి వచ్చింది కనుక అని ఒక్కటే మాటలను చెప్పాలంటే, శరీరాదులు నేను కాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ముందు. అది దేహం నేను కాదు అనే విషయం అనుభవంలోకి రావటం లేదు తప్ప జ్ఞాన రూపంలో తెలుస్తోంది ప్రతివాడికి కూడా. దేహం నేను కాదు అనే చంటి పిల్లవాడు కూడా నా ఒంటిమే చేతి అంటున్నాడు కదా, శరీరం నాది, దాని మీద చేతి అని ఒక వ్యవహారంలో కూడా ఉన్నది. అదే ఇంకో సమయం వచ్చేప్పటికి నేను వచ్చాను రా, నన్ను తిట్టాడు రా అంటున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి అసత్యం అని ఒప్పుకోవాలి, రెండూ ఒకటవ కదా. కానీ ఇప్పుడు శరీరంలోంచి వచ్చేటువంటి గోళ్లు వాటిని ఛేదించేస్తే మనకేం దెబ్బ తగలటం లేదు, అదే దాని స్వభావ ప్రవృత్తిని అనుసరించి. అదే శరీరానికి వస్తే నొప్పి పెడుతోంది, బాధ కలుగుతోంది అని. ఈ శరీరమునందు ఆత్మభావన కలిగి ఉన్నందువల్లనే కలుగుతోంది ఇది. శరీరమునందు ఆత్మభావన లేకపోతే జగత్తులో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, అక్కడ గీసుకుపోయింది, చూసుకోలేదు వీడు. కాసేపు అయ్యాక పక్కవాడు వచ్చి అదేమిట్రా అంత రక్తం వస్తోంది చేతి మీద అన్నాడు. అది తీశాడు, చూశాడు, అన్నాడు. ఇప్పుడు దుంపదగా దెబ్బ తగిలినప్పుడు లేదు, రక్తం కారినప్పుడు లేదు, నేను చూపించిన తర్వాత అప్పుడు లేదు, చూసిన తర్వాత ఇప్పుడు నీకు కలిగింది ఈ భావన. అంటే మనస్సు అక్కడ ప్రసరించనంత వరకు ఆ ఇంద్రియం మీద కలిగే సుఖదుఖాలు వీడికి తెలియవు. మనస్సు అక్కడికి ప్రసరిస్తే ఆ సుఖదుఖాలు వీడికి తెలుస్తాయి. యోగి అయినటువంటి వాడు మనస్సును అక్కడికి ప్రసరింప చెయ్యకుండా నిగ్రహించగలుగుతాడు. దేహంలో కూడా ఇత్యాది రమణ మహర్షి ఇత్యాదులు ఆపరేషన్ చేయవా అంటే చేసేయమన్నట్టు. అనస్థీషియా రాలేదండి, ఇంకా వాడెందుకు, మత్తి వద్ద, మత్తెక్కర్లేదు, చేసుకో ఆపరేషన్ అన్నాడు. అరగంట సేపు కూర్చుని వాళ్ళు ఆపరేషన్ చేస్తుంటే తీగా కబుర్లు చెబుతున్నాడు, మీ అమ్మాయి కులాసాగా ఉందా, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు కదా, చేశారా లేదా, ఈ మామూలు మాటలు అవుతూనే ఉన్నాయి. వాళ్ళు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు అనస్థీషియా రాకుండానే. అందుచేత మనస్సును దాని యందు ప్రసరింప చెయ్యకపోవడం అనే లక్షణం మనము వేరే కార్యవ్యగ్రతలో ఉన్నప్పుడు మనకి కలుగుతోన్నది. కార్యవ్యగ్రత లేనప్పుడు అయ్యి బాబోయ్ ఎంత దెబ్బ తగిలిపోయిందో అని ఏడు చేస్తున్నాడు ఒక పక్క నుంచిగా. అంటే ఏం తేలింది, దేహేంద్రియాదుల యందు ఆత్మబుద్ధి లేకుండా మనస్సును వాటి యందు ప్రసరింపజేయకుండా భిన్నం చేసి పరమాత్మ యందే లగ్నం చేస్తే శరీరం ఏమైపోతున్నా వాడికి ఏమీ తెలియదు అని తెలియదు. అటువంటి స్వరూపాన్ని పొందాలి. తుచ్చులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంధు శిష్యాది వీళ్ళ బంధంలో మునిగిపోయినటువంటి వారలై అరే తర్వాత మళ్ళీ అభ్యాసాన్ని పొంది ఎట్లాగో ఆ జ్ఞానాన్ని వాళ్ళు పొందగలుగుతూ ఉంటారు. వాళ్ళు కర్మతంత్రంలోకి మాత్రం రారు. జ్ఞానం లేని తర్వాత జరగబోయేటటువంటి దాని యందు కూడా వికారములు పొందుతాయి అనేటువంటి శంక ప్రతివాడికి ఉంటుంది, వస్తుంది. వచ్చిన తర్వాత మన దగ్గర ఉంటుందంటావా అని పిలుస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడాను. కనుక జ్ఞాని అయినటువంటి వాడు చేయవలసిన ప్రధాన పరమ ఏమిటయ్యా అంటే, నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఆఖరికి మలమూత్రాదులు విడిచిపెడుతున్నా, తింటున్నా, కూర్చున్నా తన దేహం తనది అని అనుకోడు. ఆ దేహం చేయవలసిన పనులు ఆ పనులు చేస్తూ ఉంటుంది అంతవరకే అని. కనుక ఇంద్రియముల యొక్క విషయములను ఎప్పుడు చూడటను. ఒకవేళ చూస్తే ఇవన్నీ కూడా వినశ్వరములు అనే జ్ఞానం పొందుతూ ఉంటాడు. ఇది వాస్తవము అని అనుకోట. జీవన్ముక్తుడికి ముక్తుడికి తేడా ఏమిటండి అన్నప్పుడు సూత సంహితలో విద్యారణ్య స్వామి వారు చెప్పారు,
జీవన్ముక్తుడంటే ఈ దేహం ఉండగానే ముక్తుడయ్యాడు. వాడు ముక్తుడయ్యాడంటే ఇవేమీ లేవు అని ఉండవు, ఇవన్నీ కనపడుతున్నాయి అంటాడంతే. ఇవన్నీ ఉన్నవా అనంటే ఉన్నవి కాదు, సత్త అక్కడ లేదుట, కనపడుతున్నాయి. అదేమిటండి, కనపడిన పదార్థం ఉండకుండా ఉంటుందా? దానికి వారు అక్కడ ఉదాహరణ ఇస్తారు. అంగుళీదష్ట నేత్రహ అని. ఈ కన్నులా పడుచుకుంటే 2 చంద్రులు కనపడతారు ఆకాశం మీద, చూసుకోండి కావాలంటే. 2 చంద్రులు ఉన్నారా వాస్తవంలో? లేరండి. ఇది ఎలా చూస్తే కనబడుతున్నారు. ఈ కన్నుని ఈ పక్కకి, ఆ కన్ను ఆ పక్కకి పంపించేపటికి ఈ కంటికి కనబడే చంద్రుడు వేరు, ఆ కంటికి కనబడే చంద్రుడు వేరు వేరుగా కనబడుతున్నాడు. 2 దృష్టులు ఏకాకారంలో ఒకే పదార్థం దగ్గర ప్రవేశిస్తాయి ఎప్పుడు కూడాను. అంటే ఏమైంది, లేనిది కూడా నీకు కనపడడం వాస్తవంలాగా కనపడుతున్నది అనేది ఒప్పుకున్నావు కదా, అదే లేనిది కనపడుతోందయ్యా, ఇదంతా ఉండేది కాదు. అట్లాగా విదేహముక్తి పొందినటువంటి వాడికి అసలు ఈ పదార్థం యొక్క ఆభాసము కూడా లేదు. ఎందుకంటే జ్ఞాని కూడా అన్నం తింటున్నాడు కదా, లేని దాన్ని ఎలా తింటాడు? ఉంది. ఆ ఉండడం అనేది వాస్తవికమైన ఉండడం కాదు, ఆభాస మాత్రమే. ద్వితీయ చంద్రుల్లాగా అని ఉదాహరణ చెప్తారు వారు. అట్లా తాను చేసినటువంటి పనులైనా మొట్టమొదటి ఒకసారి జ్ఞానం కలిగాక ఒకవేళ భ్రష్టుడైనా మళ్ళీ వాటిని వాస్తవిక స్వరూపం కాదు అనే తత్వాన్ని తర్వాత తెలుసుకోగలుగుతుంటాడు. భేదరహితమైన ఆత్మ విషయంలో భేదాన్ని చూడడం అనేది ఏదైతే ఉన్నదో అదే ఒక మనస్సు యొక్క కార్యం, అదే భ్రమ అని పేరు పెట్టారు. కనుక వాస్తవ స్వరూపాన్ని తెలుసుకుని ఈ భ్రమమునకు అవకాశము ఇవ్వకుండా పోతుంది. వాస్తవతత్వాన్ని తెలుసుకుంటే ఆ భ్రమకు ఎప్పుడైతే అవకాశం ఇవ్వలేదో వాడు ఏ విధమైనటువంటి భీతిని పొందడు. లోకంలో దృష్టాంతం చెప్పాలి అంటే, శత్రువు దగ్గరికి వెళ్ళాడు, వాడి చేతిలో పిస్టల్ ఉంది. వీడు ఏం చేశాడు, ఇంతకు పూర్వమే వాడు జేబులో పిస్టల్ పెట్టుకోవడానికి పూర్వమే అందులో గుళ్ళు పీకించేశాడు, ఎవడికో లంచం ఇచ్చి. వాడొచ్చి ఎదురుకుండా ఆ పిస్టల్ పెట్టాడు, ఏడు సవలే నువ్వేం చేస్తావన్నాడు. వాస్తవం ఏదో వీడికి తెలిసింది. అట్లా ఆత్మతత్వం అనేది ముందు వీడికి తెలిసిపోయి, అంటే దాని యొక్క స్వరూపాన్ని వివేచన చేత తెలుసుకున్నటువంటి వాడైతే ఇదంతా కూడా జగత్తు మాయామోహితమై వెలసతి ఆభాసతే, అంతే జ్ఞానం ఉంటుంది వాడికి. ఆభాసంగా కనపడుతుంది తప్పిస్తే ఇదంతా వాస్తవం కాదు అని. అట్లాంటి స్థితికి పడితే ద్వైతం పోయింది, ఇదంతా అసత్యము అనే జ్ఞానం కలిగింది. అలా కాకపోతే ఈ పంచభూతాత్మకమైనటువంటి జగత్తంతా కూడా ద్వైతము అనే భావన నిలబడుతూ ఉంటుందన్నమాట వీడికి. తత్వజ్ఞానం లేనటువంటి వాళ్ళకి వీటి యొక్క ప్రతీతి ఇట్లా కలగదు. ఇదేదో పెద్ద గొప్పదని అందమైనదని ఈ రకమైన భావన అక్కడేం ఉండదు. దీనికి సత్త ఉన్నది అని ఒప్పుకొట్టువాడు. కనుక వీటిని తెలుసుకునే ఉపాయం ఏమిటి అంటే దాంట్లో మధ్యలో అనేక విఘ్నాలు వస్తుంటాయి. తపస్సు చేసేటప్పుడు కొన్ని మంత్రోపాసనలు చేసేటప్పుడు 4 దిక్కుల యందు 4 ఖడ్గపాణులనే అట్టే పెట్టుకోమన్నారు. వీడి మధ్యలో కూర్చొని తపస్సు చేయాలి. ఎందుకయ్యా అని విఘ్నాలు తీసుకొస్తుంటాయి. ఇటు కొన్ని దేవతలు, క్షుద్రాలు, రాక్షస పిశాచాదులు, వాళ్ళని అవరోధనం చెయ్యాలి అక్కడ అని. అలాగే ఈ యోగ మార్గంలో ఉండేవాడికి కూడా విఘ్నాలు కలగవచ్చు కదా, అవి పోవడానికి ఉపాయం ఏమిటి అని అన్నట్టయితే రోగశోకాదులున్నాయి, వాటిని పోగొట్టుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి అంటే, యోగి అయినటువంటి వాడు ఈ సంతాపం లేదా శైత్యం ఇలాంటి వాటిని, వాతరోగాదులు, వీటినన్నింటినీ పోగొట్టుకుందుకోసమని చెప్పే ఆ వికారములన్నీ కూడా యోగేశ్వరుల యొక్క సహకారంతో ఆ యోగమును అంటే ప్రాణాయామాది యోగాలు ఏవైతే చెప్పారో వాటి ద్వారా ఈ రోగాది దోషములన్నింటినీ పోగొట్టుకోవలసింది అని. ఒకవేళ శత్రుకృత పీడ కనబడుతోంది అని వాడు కూడా ధ్యానమాత్రం చేతనే ఆ శత్రువుల యొక్క శత్రుత్వాన్ని పరిహరిస్తాడు, ప్రాణాలు తీయడు. అది యోగి దగ్గర ఉంటుండేటటువంటి విశేషం అన్నమాట. కొంతమంది యోగులు ఇంకా ఏవో ఉపాయాల చేత వాళ్ళకు ఉంటుండేటటువంటి జరారోగాది బాధలు లేకుండా శరీరాన్ని పరిరక్షించుకుంటారు అని రసదర్శనంలో చెప్పారు ఈ విషయం. అక్కడ సుధర్ముడనేటువంటి మహారాజు, గోవింద భగవత్పాదాచార్యులు అనేటువంటి శంకర భగవత్పాదుల గురువు గారు, వాళ్ళు ఇప్పటికీ దేహంతో ఉన్నారయ్యా అని ఎక్కడో యోగీశ్వరుల యొక్క కథల్లో అయ్యబాబోయిని గుండెల మీద చేసుకున్నారటండి. అభ్రకము పాదరసం, ఈ పాదరసాన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ ఇవాళ హయ్యెస్ట్ ఆయుర్వేదాధికారంలో 12 రకములు శుద్ధి చేస్తారట. కానీ అక్కడ శాస్త్రంలో చెప్పబడింది 32 రకాల శుద్ధి చెప్పారు. ఈ అభ్రకలోహకాలను తయారు చేసుకుని ఆ ఇనుము మీద ప్రయోగించి అక్కడ సఫలమైంది అని తెలిసి దాన్ని కనుక ధారణ చేస్తే
రసదర్శనానికి ప్రయోజనం ఏమిటి అంటే ఈ శరీరం ప్రళయకాల పర్యంతము ఉండేటట్లుగా చేసుకోవడము అనని అందులో చెప్పారు. నేనేం కొత్తగా చెప్పడం లేదు. దాని ఉపాయం చేస్తే దానికి కొంచెం కింద మెట్టు మీదకి వస్తే చేసేది ఏమిటి అంటే ఈ శరీరం మీద ప్రయోగిస్తే బ్రహ్మదేవుడిచ్చిన ఆయుర్దాయాన్ని పెంచలేం, కానీ ఆ శరీరము ఇప్పుడు ఏ అవస్థలో ఉండగా ఔషధులు వాడాడో బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆయుర్దాయం పూర్తయ్యే వరకు అదే అవస్థలో ఉంటుంది. 16 ఏళ్ల కుర్రాడికి ఇస్తే వాడికి 100 ఏళ్ళ ఆయుర్దాయం ఉంటే 100 ఏళ్ల వరకు ఆ అవస్థలోనే ఉంటాడు. వాడు దానికి ముసలితనం రాదు. ఇది యోగులు ఇప్పటికీ చేస్తున్నారు. ఎవడో శిష్యుడు పెడితే అదేమిట్రా ముసలాడైపోయినావు అన్నట్టు అని నాతో రాని తీసుకెళ్లి సాయంకాలం దాకా తిప్పి 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 అమ్మయ్య ఇక్కడ దొరికింది ఔషధి అన్నట్ట. ఏం లేదు, వీడి కడుపు కాలాలి. కడుపులో పూర్తిగా ఆ వేగం పుట్టిన తర్వాత అప్పుడు తినాలి అది. సరే, ఆ పదార్థం ఏదో పట్టుకొచ్చి భోజనం పెట్టారు, పడుకోమన్నారు. తెల్లారు లేచేటప్పటికి ఒంటి మీద మడతలు పోయాయి, జుట్టు నలబడిపోయింది, మ్యాన్స్ యువకుడిగా తయారైపోయినాడు. వెళ్ళిరా అన్నారు. ఈ రకమైన ఔషధులు ఇవాళకి కూడా లోకంలో ఉన్నాయేమీ లేకపోలేదు. వాటి కోసం పరిశ్రమ చేసి సంపాదించగలగాలి. సరే, ఆ మధ్యన ఒక డాక్టర్ గారే చెప్పాడు, అందులో 800 సంవత్సరాలు జీవించే యోగం ఒకటి ఉన్నది అని. తెల్ల మోదుగు చెట్టు కావాలట. దాన్నేమో నరికేసేసి అక్కడ బుర్రు పెట్టాలి. అందులోనేమో కొన్ని ఔషధులు వెయ్యాలి. దాని మీద ఎన్ని పిడకలో చెప్పారు, ఆ పిడకలు వేసి కాల్చాలి. ఈ కాల్చిన తర్వాత ఆ లోపల ఉండేటటువంటి పదార్థాన్ని సేవిస్తే వాడు 800 సంవత్సరాలే బతుకుతాడయ్యా అన్నారు. ఈ తెల్లవే మోదుగు చెట్టు అని గట్టిగా ప్రయత్నం చేస్తే వీడేదో బంగారం తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని కొడతారు లోకంలో. తెల్ల బంగారం తయారు చేయడానికి కూడా ఈ తెల్ల మోదుగు చెట్టు అవసరం ఉంది. ఇవన్నీ పైకి ఏం చెప్పాం, ఇప్పటికి కూడా మనకి కంటికి కనపడని ఔషధులు పెరుగుతున్న చోట్లున్నాయి. అక్కడికి వెళ్ళేసేసి ఆపడంగా పెడితే ఏం కనపడదు అక్కడ. అదే కాస్త అక్కడ పూజా పురస్కారం ఏవో ఉన్నాయి, అవన్నీ చేసి అక్కడికి వచ్చినట్లయితే ఆభాసిస్తుంది ఆ ఔషధి. వీటిని లేవు అని అంటే ఎక్కడి నుంచి చెప్పమండి, పరిశోధన చేసుకోవాలి తప్పిస్తే. అందుచేత ఈ శరీరాదుల యందు దేహాత్మభావన ఉన్నవాడికి ఇగో ఇవన్నీ పరకాయ ప్రవేశాదులు సిద్ధి వస్తాయట, జరాది రోగాలు పోతాయి, ముసలితనం రాదు, వివిధ ధారణలన్నీ కూడా వస్తుంటాయి ఆ యోగశక్తి చేత అని. అయితే ప్రాజ్ఞులైనటువంటి పురుషులు ఈ శక్తుల్ని వీటిని దగ్గరికి రానివ్వరు. వస్తే ప్రమాదం. శక్తిని స్వీకరించడం వీడి చేతిలో ఉన్న పని ఎక్కడ, అదో విశేషం చూశారో లేదో. ఆ వచ్చినటువంటి శక్తిని వీడు స్వీకరిస్తే ఏమవుతుంది అని ఏదో సమయంలో మనస్సులో ప్రలోభం కలుగుతుంది. ఏదో విధంగా అబ్బాయి ఇక్కడ బాధపడుతున్నాడండి, లేదా అక్కడ ఎవరో పీడిపడుతున్నారంటే గబగబా అక్కడికి వెళ్ళాలి కనుక ఆకాశ మార్గంలో విడిపోతాడు. అక్కడ ఈ ఆకాశ మార్గంలో వెళ్ళడం వచ్చేటప్పటికి నలుగురు చూస్తారు, అయ్యి బాబోయ్ ఆయనకి ఆకాశ మార్గం వచ్చిందండి అని దండలేస్తూ ఉంటారు కూర్చోబెట్టి. వేసేటప్పటికి ఏమైంది, వీడి యోగమా అయిపోయింది. అక్కడి నుంచి వీళ్ళందరి యొక్క సంపర్కము కలిగేటప్పటికి అదిగో అట్లాంటి ప్రమాదములు వస్తాయని వారు స్వీకరించట. అందుచేత అటువంటి స్థితిలో కూడా మత్పరాయణుడై సమాధిని విడిచిపెట్టకుండా ఆ దేహసిద్ధి ఇత్యాదులు వాటిని విశ్వసించకూడదు. నిస్పృహుడై నిజానంద పరిపూర్ణుడై అట్లాగే ఉండాలి. యోగచర్యను ఆచరిస్తూ ఉండేటువంటి వాడికి విఘ్నాలు రాకుండగా ఈ యోగసిద్ధుల వల్ల వాడు పరమాత్మను పొందడానికే ప్రయత్నం చేసి చివరికి ముక్తుడవుతాడు అని. ఇది శ్రీమద్భాగవతే ఏకాదశ స్కంధే 8వ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. ఉద్ధోవాచ సుదుశ్చరామిమాం మన్యే యోగచర్యామనాత్మనః యథాంజసాత్మాన్ సిద్ధేత్తు తన్మే బ్రూహ్యంజసా అచ్యుతాగా. ఏమయ్యోయ్ పరమాత్మ, నువ్వు చెప్పిన ఈ యోగాలు ఇవి ఇంద్రియ వశం లేని వాడికి, చిత్తవశం కానివాడికి ఇవేం ప్రయోజనకారులు కావయ్యా. యోగచర్యను అనేటువంటిది చాలా కష్టం కనుక నిన్ను పొందడానికి సులభమైన ఉపాయం ఏదైనా చెప్పు. అనాయాస సిద్ధి కావాలి. ఇదే కదా లోకంలో ప్రయత్నం అందరూ చేసేటువంటిది. అంటే పరమాత్మ ఎందువలంటే మనోనిగ్రహం అనేటువంటిది యోగికి చెప్తే బాగానే ఉన్నది. అది కనుక లేకపోయినట్లయితే వాడు దుఃఖాలను పొందేటువంటి పరిస్థితి వస్తుంది. వివేకులైనటువంటి వారు అన్నీ విడిచిపెట్టి సుఖంగా నిన్ను ఆరాధిస్తున్నారు. మనకి ఆ యావజ్జే సూర్యచంద్రుల వరకు ఉండే శరీరం వద్దు, మనకి అక్కడ యోగ సిద్ధుల వల్ల అవి వద్దు, నిన్ను పొందే ఉపాయం చెప్పు అనని. అంటే ఎందుకు ఇట్లా అడుగుతున్నారు అని, నువ్వు చేసినటువంటి ఉపకారాన్ని స్మరిస్తూ వివేకులైనటువంటి వాళ్ళు బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయమంతా నీకు ఉపకారం చేస్తూ ఉన్నా
దానికి ఆంధ్రుణ్యాన్ని పొందరయ్యా వారు అని. పరమాత్మ చేసే ఉపకారం దేవుడు నాకేం చేశాడు, ఏమిటి చెయ్యాలి? నీ కర్మఫలాలను ఎప్పటికప్పుడు విభాగం చేసి ఇస్తున్నాడు కదా, చక్కనైన రూపాన్ని ఇచ్చాడు కదా, కట్టుకుందుకు బట్టిచ్చాడు కదా, చూడడానికి కళ్ళు ఇచ్చాడు కదా, వాసన చూడడానికి ముక్కిచ్చాడు కదా, తినడానికి నోరిచ్చాడు కదా అని విచారణ చేస్తే ఆ పరమాత్మ చేసిన ఉపకారాన్ని ఎవరు చెప్పగలరు? అయితే ఆయన ప్రత్యక్షం కాడు, గురువు ఆచార్య ఇత్యాది రూపములలో ప్రత్యక్షమవుతుండేటువంటి వాడై ఆ స్వస్వరూపాన్ని దర్శించే మార్గాన్ని ఉపదేశం చేస్తూ ఉంటాడు. అంటే శ్రీశుకుల వారు చెబుతున్నారు, ఉద్ధవుడిలా అడిగితే ఓ చిరునవ్వు నవ్వి పరమాత్మ చెబుతున్నారయ్యా ఉద్ధవా, నా ధర్మాలు ఏమిటో మంగళకరములైనవి చెబుతాను విను. శ్రద్ధతో వాటిని ఆచరణ చేస్తే మృత్యువును కూడా జయిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మార్కండేయుడు విజ్ఞుడైనటువంటి పురుషుడు నాకు ప్రీతికి చేకూర్చడం కోసమనే సర్వకర్మలు తాను చెయ్యాలి. భక్తులైనటువంటి వారు ఉన్న పుణ్యదేశాల దగ్గరికి వెళ్ళాలి. దేవాతర మనుష్యులలో ఎవరు భక్తులో వారిని ఆరాధన చేస్తూ ఉండాలి, వారు చేసే ఆచరణలు చేస్తూ ఉండాలి. లేదా తాను చెయ్యలేని పరిస్థితి అయితే, ఇప్పుడు దేవాలయాల్లో పెద్ద పెద్ద ఊరేగింపులు, ఉత్సవాలు, రథయాత్రలు ఇవన్నీ చేయాలి. వాడు చేయలేడు, భృంగా 100 మందిని పెట్టి రథాన్ని లాగండి ఆయన, దేశమందరూ చూస్తారు అని చెప్పి పంపించాలి. ఇట్లా చేస్తూ సర్వప్రాణుల యందు పరమాత్మ ఉన్నాడు అనే భావనను పొందగలగాలి. సర్వప్రాణుల యందు పరమాత్మనే చూడగలగాలి. బ్రాహ్మణుడైనా చండాలుడైనా జాతిగత వైషమ్యాలు పనికిరావు. బ్రహ్మస్వహరణం చేసినా, దానం చేసేవాడైనా కర్మగత వైషమ్యములు అంటే వాడు చేసే పనులలో తేడాను చూడకూడదు. సర్వత్రా పరమాత్మే కనబడాలి. చిన్న నిప్పుగణం, అగ్ని, సూర్యుడు అన్నీ తేజస్వరూపములే కదా, ఆ స్థితిని పొందగలగాలి. శాంతుడైనా క్రూరుడైనా సమాన భావనతో చూడాలి. ఇలా సర్వప్రాణుల యందు ఈశ్వర బుద్ధిని చేస్తూ ఉండేవాడే అహంకారాలను విడిచిపెట్టి కనపడిన వాడి కదా ఆశ్వజండాల పర్యంతం సర్వులకు కూడా నేల మీద పడిపోయి నమస్కారం చేయగలగాలి. నేల మీద పడి నమస్కారం చేశాడు అనంటే వాడి అహంకారం పోయిందనే కదా, ఇంకేమర్థం చెప్పాలి? వాడు పిల్లడా పెద్దడా మరోడా మనుష్యుడు ఎవరు కనపడినా సాష్టాంగ నమస్కారం. అట్లా చేస్తే వైగుణ్యాదులు వీడికి ఏ విధమైనటువంటి దోషాలు కలగవు. ఎందువల్లంటే నిర్గుణ స్వరూపుడైన వాడిని నేను సర్వజగత్తు వ్యాపించి ఉన్నాను కనుక ఈ ధర్మం ప్రధానభూతమైనటువంటిదయ్యా, సర్వశ్రేష్ఠ ఉపాయం, ఇంతకంటే వేరే ఉపాయం లేదు. మిగిలినవన్నీ కూడా వ్యర్థ ప్రయాసలు అవుతాయి అని. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా మానినా మానదేన కీర్తనీయ సదాహరి అంటారు కృష్ణ చైతన్య ప్రభు. నేను గడ్డి పరక కంటే నీచుణ్ణి నేను అని అనుకోవాలి. వాడు అంటే అనుకోవడం అంటే గడ్డి పరక కంటే నీచుణ్ణి, గడ్డి పరక కంటే నీచుణ్ణి అనుకోవడం కాదు, ఆ పాటి ప్రయోజనం కూడా నా వల్ల లేదు అని భావన చేయాలి. తరోరపి సహిష్ణున ఆ చెట్టు మీదకి నరకడం కోసం ఆ గొడ్డలికి ఆ చెట్టు నుండే కర్ర తీసుకుని కూర్చుతాడు. ఇస్తుంది ఆ కర్ర, నన్ను నరకడానికి నేనెందుకు ఇస్తానో అందుట. అంత సహనశీలుడై ఉండాలి ముందుగా. ఆ తర్వాత ఏ విధమైన గౌరవ భావన తనయందు ఉండకూడదు. అమానిన మానమును ఖండించేటువంటి వాడు నాకు గౌరవం ఏమిటయ్యా అనేటటువంటి స్థితిలో ఉంటే వాడు పరమాత్మను కీర్తించడానికి అర్హుడయ్యా అంటారు వారు. ఇదిగో ఆ భావన చెబుతున్నారు వీరు ఇక్కడ చెప్పేది. అదే ధర్మమయ్యా, పరమాత్మ యందు సమర్పింపబడినటువంటి సర్వస్వము కలిగిన వాడై ఉన్నాడు. జగతంతా పరమాత్మ అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అలా చేస్తే వినాశయుక్తమైనటువంటి ఈ మానవదేహంతో సత్యస్వరూపుడనైనటువంటి నన్ను పొందడానికి సమర్థుడవుతాడయ్యా, లేకపోతే అంతే సంగతులు అని వివేకం కలిగిన వాళ్ళకి ఉపాయం. ఓ ఉద్ధవా, బ్రహ్మ విద్య యొక్క సంక్షేపం అంతా కూడా నీకు చెప్పాం. దీని స్పష్టత కోసం యుక్తులతోటి ఆ జ్ఞానం యొక్క స్వరూపాన్ని మళ్లీ మళ్లీ చెప్పాను నీకు. చాలా నిస్సంశయుడై ఈ ధర్మాల్ని ఆశ్రయిస్తే వాడు మోక్షాన్ని పొందుతాడు అని. జ్ఞానదీపంతో ప్రతిరోజు నన్ను దర్శించేస్తే వాడు శుద్ధుడవుతాడు అని. శ్రద్ధతో కూడుకుని ఉంటే, నిత్యము నన్నే శ్రవణం చేస్తుంటే నాయందు భక్తి కలిగిన వాడై కర్మబంధాలు వాడినేమీ చెయ్యవు అని. బ్రహ్మ స్వయముగా వాడి చేత తెలియబడుతుంది. ఇప్పుడు ఇంత చెప్పాను కదా, నీకు తెలిసిందా లేదా? తెలిసింది కదా. అందుచేత ఎవడైనా సరే వాడికి మోహం ఉండదు, శోకం ఉండదు. నీ శోకమోహాలు పోయాయా లేదా అని అడిగారట. ఇది ఈ జ్ఞానం
దాంభికులకు, నాస్తికులకు, శఠులకు, మరి అట్లాగే సేవ చెయ్యని వానికి, అభక్తునకు, అవినీతి కలిగినటువంటి వానికి ఎప్పటికీ చెప్పకు సుమా. అది విద్య దగ్గర ఉంటుండే ప్రత్యేకత. విద్య అనేటటువంటిదే మహర్షి దగ్గరికి వచ్చి, అయ్యో ఇలాంటి వాడికి అక్కడ ఇవే పదాలు ఉన్నాయి, వాడికి నన్ను చెప్పకు సుమా, గోపాయ నన్ను రక్షించు, చేస్తే ఏం నీకు నేను అన్నీ, నీకేం కావాలో అన్నీ ఇస్తాను. మంచినీళ్ళు కావాలన్నా, కాఫీ కావాలన్నా అన్నీ నీకేం కావాలంటే అది. దుర్మార్గుడికి మాత్రం నన్ను ఇవ్వకు సుమా. దుర్మార్గుడికి ఇస్తే వచ్చే ప్రమాదాలు ఏవో ఈ జానపద గాథల్లో చూస్తూ ఉంటాం. శిష్యులకి మంత్రోపదేశం చేస్తే వాళ్ళు గురువుగారికి ఎసరెట్టేసేసి లోకాలంతని వశం చేసుకోవాలని ప్రయత్నం చేసి చివరికి ఏవో హీరో చేతిలో చచ్చూరుకుంటుంటారు అన్నమాట. మానసిక శుద్ధి లేనిటువంటి వారికి ఇటువంటి విద్యల్ని చెప్పొద్దు అన్నారు. సరే, ఇట్లాంటి దోషములు లేని పరమేశ్వర భక్తుడైనటువంటి వాటికి ఇవ్వవలసింది అమృతపానం యోగ్యులకు మాత్రమే ఇవ్వాలి. లేకపోతే దోషులకు ఇస్తే అదేమీ ప్రయోజనకారి కాదు. పాముకు పాలు పోశారు అని అంటారే అట్లా. ఈ అమృతపానం చేశాక ఇంకా తాగదగినది, ఇంకా పొందదగినది, ఇంకా మిగిలింది, ఇంకా సాధ్యము, ఇంకా ఏం ఉండదయ్యా ఇంకా అన్నారు. జ్ఞానం వస్తే మోక్షం, విహిత కర్మ చేస్తే ధర్మం, స్వాభావికమైన కర్మ చేస్తే అది కామం, కృష్యాది వ్యవసాయాదులు చేస్తే అది అర్థం, ధర్మార్థ కామ మోక్షములు ఈ 4 స్వరూపములును అన్నారు. అవన్నీ కూడా నీకు నేనే అయి ఉన్నాను అని చెబుతున్నారు పరమాత్మ. ఏ పురుషుడు సర్వకర్మలను పరిత్యజించి నన్నే తనను సర్వస్వమును నాకే ఇచ్చి సమర్పణం చేస్తాడో వాడు నా సామ్యాన్ని పొందుతాడనయా అని. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే 24 గంటల ధ్యానం కావాలి. వాడికి ఏ దృష్టి పక్కకి వెళ్ళకూడదు. దానికి ఉపమానం కూడా వెనకాల చెప్పుకున్నాం. యథా జారే బుద్ధి అని. తన ప్రియుడి యందు దృష్టి కలిగినది ఇంటి పనులు చేసే స్త్రీ యొక్క స్వరూపాన్ని ఉదాహరణ చెప్పారు అక్కడ అన్నారు. అనేటప్పటికీ ఇతను ఏమీ మాట్లాడలేకపోయినాడు. ఉద్ధవుడు ధైర్యంతో మనస్సును స్థిరం చేసుకున్నవాడై శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలని శిరసా స్పృశించాడు. ఉద్ధవుడు అంటున్నారు, కృష్ణ, మోహాంధకారం ఏది పూర్వం ఉన్నదో అది నీ సాన్నిధ్యంలో ఈ మాటలు విన్న చేత పోయిందయ్యా. సూర్యుడి సన్నిధిలో చీకట్లు ఎక్కడైనా ఉంటుంటాయా? కృపాళు అయినటువంటి నువ్వు దాసుడమైన నాకు జ్ఞానమయమైన దీపాన్ని ప్రకాశింపచేసావు. నీ చేత అనుగ్రహాన్ని పొందాను నేను. అయినా నీ పాదాలను విడిచి ఎవరిని శరణు పొందుతామయ్యా? యాదవులందరూ కూడా నీ మాయ చేత స్నేహపాసంతో ప్రసారించేసేసావు యాదవులందరి మీద కూడా. ఎంతసేపు మా కృష్ణుడు అసలు కృష్ణుడు ఏమిటో తెలియలేదు వాళ్ళకి. అట్లాంటి స్వరూపాన్ని చేశావు. అనపాయి ఎట్టి పరిస్థితులలోనూ నన్ను విడిచిపెట్టకుండా నీ అందరి భక్తి నాకు ఉండిపోవుగాక అని కోరుకున్నాడు. భగవంతుడు అంటున్నారు, ఉద్ధవా, నా ఆదేశానుసారం నువ్వు వెంటనే బయలుదేరి బద్రికాశ్రమానికి వెళ్ళిపో. అక్కడ నా గంగాజలం, నా పాదతీర్థం ఉన్నది. స్నానాచమనాదులన్నీ చేస్తూ ఉండేటువంటి వాడై అక్కడ వనఫలాలనే, వనంలో పుట్టినటువంటి వాటినే తింటూ శీతోష్ణాదులను సహించి జ్ఞాన విజ్ఞాన యుక్తుడవై నా దగ్గర నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని ఏకాంతంలో విచారణ చేస్తూ నా యొక్క ధర్మములనే ఆచరించేవాడు కా. ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయలనేమీ చెయ్యవు. తదతీతర స్థితిలో ఉన్న నన్ను నువ్వు పొందుదుగాని అన్నారు. శ్రీశుకుల వారు చెబుతున్నారు, పరీక్షణ్ మహారాజా, కృష్ణుడు ఈ విధంగా చెప్పేటప్పటికి ఉద్ధవుడు ఒకసారి ప్రదక్షిణ చేసిన వాడై పాదాల మీద శిరస్సు మోపి నమస్కారం చేసి సుఖదుఖముక్తుడైనాడు జ్ఞానం చేత. కానీ ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదాలని విడిచిపెట్టలేకపోయినట్టు ఆ సమయంలో ఆ కన్నీళ్లతోటి ఆ పాదాలను తడిపేశాడు. ఇది ఎలాంటిదంటే ఇంకో గంట బతుకుతాడండి అని అప్రీతిపాత్రమైన వ్యక్తిని గురించి చెబితే వాడి దగ్గర ఉండే స్థితి కూడా ఉన్నవాడికి ఉంటుంది. చూసారా, కృష్ణ పరమాత్మ అవతారాన్ని చాలించబోతున్నారు. ఇంతటి జ్ఞానోపదేశం చేసినటువంటి మహనీయుడు అని ఎట్లాగో మనస్సును నిగ్రహం చేసుకుని కృష్ణున్నే ధ్యానం చేసుకుంటూ బదరికాశ్రమానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆ గతిని సాధన చేసి చక్కగా ఆయన పరమాత్మనే పొందాడు అన్నారు. యోగీశ్వరుల చేత సేవింపబడేటటువంటి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఉద్ధవునకు చెప్పిన ఈ ఆనంద సముద్ర స్వరూపమైనటువంటి జ్ఞానామృతాన్ని శ్రద్ధగా సేవించి ఎవడైతే ఉంటాడో వాడికి కూడా ఈ భవపాశాలు ఏమీ చెయ్యవయ్యా అన్నారు. కేవలం అతడే కాదు,
అతడి సంగం పొందిన వాళ్ళు కూడా మోక్షం పొందుతారు అట్లాంటి వాడితో స్నేహం చేస్తే. ఆ అమృతమయమైన ఉపదేశం కదయ్యా. అటువంటి కృష్ణ పరమాత్మను, అమృతమయమైన ఉపదేశం చేసిన కృష్ణ పరమాత్మను నమస్కారం చేస్తున్నాం. ఏ భగవంతుడు భక్తులకు జరారోగాది మూల కారణభూతములైనటువంటి పాప పుణ్యాదులను కూడా విసర్జింపచేసినటువంటి వాడై భయమును దూరంగా పొందింపచేయడం కోసం చావనేది అసలు లేనే లేదండి అనే స్థితిని పొందింపచేస్తాడో ఆ పరమాత్మనకు మేము నమస్కారం చేస్తున్నాం. ఆ వాళ్ళు అక్కడ విశేషం ఏంటంటే అమృతాన్ని తీసుకొచ్చి ఇంద్రాదులకు ఇచ్చాడు. చావులేదురా మీకు అన్నాడు. కానీ ఈ కృష్ణావతార స్వరూపంలో భక్తులకు ఈ జ్ఞానామృతాన్ని ఇచ్చాడు. ఎంత గొప్పండి, దేవతల కంటే గొప్ప వీళ్ళు. అటువంటి పురాణ పురుషుడైనటువంటి మన పరమాత్మకు నమస్కారం చేస్తున్నాను అని పురుష వృషభ మాద్యం కృష్ణ సంజ్ఞం నతోస్మి అన్నారు శ్రీశుకాచార్యులు వారు. ఇది శ్రీమద్భాగవతే ఏకాదశ స్కంధే 29వ అధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాభ్యాం నమో నమః. హరయే నమః. వాజోగాచ తతో మహాభాగవతు ఉద్ధవేన కృదేవన్ ద్వారవత్యాంగమగురోద్ భగవాన్ భూతభావనః. మరి తర్వాత ఏం చేశారయ్యా కృష్ణ పరమాత్మ? ఇప్పుడు పరీక్షణ్ మహారాజు గారి ప్రశ్న అన్నమాట. ఏం చేస్తారు? చేయవలసింది ఏమీ లేదు. బ్రహ్మశాపదగ్ధమైపోయింది కులం. తనకు చాలా ప్రీతిప్రదము, లోకానికంతకీ కూడా ప్రేమాస్పదమైనటువంటి ఆ శరీరాన్ని విడిచిపెట్టారయ్యా అన్నారు. ఎట్లా సుందరమైనటువంటి రూపం అది. ఒకసారి ఆ చూపు పరమాత్మ మీద పడితే ఇంకెవరిని ఇంకే వస్తువు చూడాలని ఉండేది కాదుట. ఆయన ఎందే సంగమై ఉంటుండేటువంటిది. బ్రజగోపికలు ఆ నేత్రాన్ని పక్కకి కదపలేకపోయేవారు. మనము చూస్తున్నాం కృష్ణుణ్ణి, మనము పూజిస్తున్నాం కృష్ణుణ్ణి అంటే మనకి ఆ రకమైనటువంటి ప్రీతి అక్కడ కలిగిందా అంటే కలిగిన వారికి నమస్కారం. అటువంటి స్థితిని పొందారు అని. అందుచేత ఆ సుందరమైనటువంటి రూపాన్ని భక్తుల యొక్క హృదయంలో అట్టే పెడతారట. బాహిర రూపంలో అట్టే పెట్టరు. అర్జున రథంలో కూర్చున్నటువంటి ఆ స్వరూపాన్ని చూచి మహాయుద్ధంలో మరణించినటువంటి వారందరూ మోక్షాన్ని పొందారు, సారూప్యాన్ని పొందారు. దాన్ని ఎట్లా విడిచిపెట్టాడయ్యా ఆయన, అది చెప్పు అన్నారు. శ్రీశుకుల వారు చెబుతున్నారు. కృష్ణ పరమాత్మ బ్రహ్మశాపానంతరం అంతరిక్షంలోనూ భూలోకంలోనూ కూడా ఉత్పాదములను చూపించారట ద్వారకానగరంలో. అక్కడ కూర్చున్నటువంటి ఇదులు యాదవులందరితోటి కూడా కృష్ణుడు చెప్పారు, ఓ యాదవులారా, ఈ ఉత్పాతములు యమధ్వజంలా కనబడుతున్నాయా అన్నారు. యమధర్మరాజు గారు రథం వేసుకుని వస్తూ ఉంటే ఆయన జెండా కనపడినట్టుగా ఉత్పాతాలు కనబడుతున్నాయి. కనుక మనం అందరము కూడా ఇక్కడ ఈ ద్వారకానగరంలో ఇలా ఊరుకో కూర్చోవడం కాదు, అందరూ బయలుదేరండి, శంఖోద్ధారం అనేటువంటి తీర్థానికి వెళ్ళండి, వెడదాం. అక్కడికి వెళ్ళి పశ్చిమ వాహిని అయినటువంటి సరస్వతి అనేది ఉన్న చోట్లో ప్రవాస క్షేత్రం, అక్కడికి వెడదామయ్యా. అక్కడ మహా వృద్ధులైనటువంటి ఋషీశ్వరులు, బ్రాహ్మణులు, ఆ వారందరినీ కూడా పూజ చేద్దాం. గోవులు, భూములు, సువర్ణాలు, వసనాలు, గజాలు, అశ్వాలు, రథాలు, గృహాలు ఇవన్నీ కూడా దానం చేద్దామయ్యా. ఇలా చేస్తే అమంగళములు పోతాయి అన్నారట. దేవబ్రాహ్మణ గో పూజ చేస్తే సమస్త అశాంతులు కూడా పోతాయి అన్నారు. సరే, ఆ పరంగా బయలుదేరారు. అందరూ ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు. అక్కడికి వెళితే శ్రేయస్సాధనములైనటువంటి కర్మలు ఏవేవి స్నాన జపాదులు అన్నీ చేశారు. అన్నీ చేసిన తరువాత మద్యపానం చేస్తే బాగుంటుందయ్యా ఇక్కడ అనుకున్నారట. పాపం తీర్థస్థానంలో మద్యపానం చేయవచ్చునా ఎక్కడైనా? ఏదో అప్పుడు ఆ బుద్ధి కలిగింది. ఆ మదిరామత్తులయ్యారు.